రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 10వ తేదీతో పెండింగ్ చలాన్స్ పై డిస్కౌంట్ ముగియనుంది. దీంతో పెండింగ్ చలాన్లు పెద్ద ఎత్తున చెల్లిస్తున్నారు వాహనదారులు. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు 76,79,000 పెండింగ్ చలాన్లు కట్టారు. దీని ద్వారా సర్కారుకు 66,77 లక్షల రూపాయల ఆదాయం చేకూరింది. ఇంకా సమయం ఉండటంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఇదే ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కి సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తోంది? సౌజన్య, పెండింగ్ చలాన్స్ డిస్కౌంట్ తోటి గవర్నమెంట్ అలాగే పోలీసులు ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు అంటే లాస్ట్ మంత్ డిసెంబర్ 26 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇటు వాహనదారుల నుంచి గుడ్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకే మొత్తం 76 లక్షలకు పైగా పెండింగ్ చలాన్స్ క్లియర్ అయిపోయాయి. యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ మంత్ అంటే లాస్ట్ ఇయర్ మార్చి 30 నుంచి ఇప్పటి వరకు 3,59,00,000 పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు డిస్కౌంట్ కింద ఈ గవర్నమెంట్ ఇచ్చిన డిస్కౌంట్ కింద పెండింగ్ చలాన్స్ 76 లక్షలకు పైగా ఈ చలాన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు క్లియర్ అయిపోయాయి. దీంతో గవర్నమెంట్కు 66 crores ఆఫ్ అమౌంట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ చేరింది, పేమెంట్ జరిగింది. యాక్చువల్గా ఈ ఆఫర్ అనేది ఈ మంత్ 10th వరకు ఉంది. అంటే ఇంకా 5 days ఉంది. కాబట్టి ఈ 5 daysలో కూడా చాలామంది వాళ్ళకున్న ఈ పెండింగ్ చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారని ఇటు పోలీసులు అటు గవర్నమెంట్ భావిస్తుంది. ఎందుకంటే మొదటగా ఈ ఆఫర్ వచ్చిన తర్వాత మొదటగా చాలామంది కట్టలేదు. ఎప్పుడైనా ఎండింగ్లో లాస్ట్ 2-3 daysలో కట్టేస్తారు. కాబట్టి ఈ లాస్ట్ 5 daysలో ఇప్పటి వరకు వసూలైన దానికంటే ఎక్కువగా అంటే లాస్ట్ 10 daysలో వసూలైన దానికంటే ఎక్కువగా నెక్స్ట్ 5 daysలో వసూలు అవుతుందని పోలీసులు చెప్తున్నారు. లాస్ట్ మనం చూసాము 2022లో మార్చిలో అప్పుడు కూడా 45 days పాటు ఇచ్చారు. సో అప్పుడు కూడా మొదటి 15 days అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం జనాలు భారీగా కట్టారు. అప్పుడు 200 కోట్లకు పైగా గవర్నమెంట్కి ఈ పెండింగ్ పెండింగ్ చలాన్స్ల ద్వారా వసూలైంది. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పటి వరకు 66 కోట్లు వచ్చింది. కాబట్టి దీనికన్నా ఎక్కువగా నెక్స్ట్ 5 daysలో వస్తుందని గవర్నమెంట్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ కూడా లాస్ట్ టైం కంటే ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చారు. లాస్ట్ టైం ఇటు 2 wheelersకి వచ్చేసి 25% పే చేయాలి, 75% డిస్కౌంట్ అంటే ఈసారి మాత్రం 80% డిస్కౌంట్ ఇచ్చేసి కేవలం 20% మాత్రమే ఈసారి పే చేయమని ఆఫర్ ఇచ్చారు. అలాగే ఇటు 3 wheelers అలాగే 4 wheelers వీటన్నిటికి కూడా వీటికి వచ్చి చూసినట్టయితే 40% పే చేస్తే చాలు 60% డిస్కౌంట్ ఇచ్చారు. ఇక హెవీ వెహికల్స్ కూడా 50% డిస్కౌంట్ ఇచ్చి 50% పే చేయమంటున్నారు. సో ఇట్లాంటి ఆఫర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కట్టకుంటే ఆ తర్వాత అంటే జనవరి 10th తర్వాత ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయబోమని చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు కట్టకపోతే ఆ తర్వాత ఎవరైతే పెండింగ్ చలాన్స్ ఉంటాయో వాళ్ళకి తప్పకుండా వసూలు చేస్తాము. యాజ్ యూజువల్గా రోడ్లపైన ఇటు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, ఆపుతారు, మీరు అప్పుడు పే చేయాల్సి ఉంటుందంటూ కూడా ఇటు పోలీసులు ఈ వాహనదారులకు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు పే చేసే పేమెంట్ విధానం వచ్చేసి ఆన్లైన్లో ఇటు వీళ్ళ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ద్వారా పే చేయాలని చెప్తున్నారు. కాకపోతే ఈ వెబ్సైట్ అనేది డే టైంలో చాలా వరకు హ్యాంగ్ అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకటే వెబ్సైట్ ద్వారానే పే చేస్తున్నారు. వెబ్సైట్ హ్యాంగ్ అయినప్పుడు మీరు పేటీఎం యాప్లోకి వెళ్ళి కూడా పేటీఎం వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు పే చేయొచ్చని ఇటు పోలీసులు చెప్తున్నారు. పేటీఎం వెబ్సైటే కాకుండా నెక్స్ట్ మీ సేవా సెంటర్లోకి వెళ్ళి కూడా మీ బైక్ నెంబర్ కానీ మీ వెహికల్ నెంబర్ చెప్పేస్తే అక్కడ మీ బైక్ పైన ఎంత చలాన్ ఉందో వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి దానిలో డిస్కౌంట్ని బట్టి యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ డిస్కౌంట్ పోను ఎంత ఉందో అదంతా కూడా పే చేసుకోవాలని చెప్తున్నారు. ఇక మరోవైపు లాస్ట్ టైము పెండింగ్ చలాన్లు వచ్చేసి కేవలం ఈ అమౌంట్ చలాన్కి మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు. ఆ తర్వాత సర్వీస్ ఛార్జెస్ ప్రతి చలాన్ మీద 35 రూపీస్ ఉంటుంది. సో దానిపైన అప్పట్లో డిస్కౌంట్ ఇవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఇటు ఆఫర్ ఇచ్చినప్పుడు 135 రూపీస్ హెల్మెట్ లేకపోతే ఆఫర్ వేశారంటే అప్పుడు 100 రూపీస్కు మాత్రము అప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 100 రూపీస్లో 25% పే చేయాలంటే ఆ 25 రూపీస్ ప్లస్ సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 35 రూపీస్, అప్పుడు 60 రూపీస్ పే చేయాల్సి ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం 135 రూపీస్ ఉంటే దానిలో అట్లా 20% మొత్తం 135 రూపీస్కి ఇస్తున్నారు. అంటే 135 రూపీస్ చలాన్ ఉంటే దానిలో కేవలం 25 రూపీస్ కడితే సరిపోతుంది. కాబట్టి ఈసారి ఆఫర్ ఉంది కాబట్టి దీన్ని ప్రజలంతా యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇదే పెండింగ్ చలాన్స్ పేమెంట్కి సంబంధించి కొంతమంది సైబర్ నేలగాళ్ళు ఇటు కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఇటు తెలంగాణ పోలీసు ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా చాలామంది అమౌంట్ పెండింగ్ చలాన్స్ పే చేసే వాళ్ళందరి నుంచి అమౌంట్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరు అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లోనే మాత్రమే పే చేయాలి. అది కాకుండా
పేటీఎంలో అయినా పే చేసుకోవచ్చు, లేకుంటే మీ సేవాకి వెళ్ళి అయినా పే చేయాలని కూడా ఇటు పోలీసులు సూచిస్తున్నారు. మరోసారి పోలీసులు ఏమంటున్నారంటే ఇంకా 5 డేసే ఉంది కాబట్టి ఈ 5 డేస్లో ఉన్న పెండింగ్ చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే సూచిస్తున్నారు. సౌజన్య. రైట్ సదా, థ్యాంక్ యూ.